దేవుని వాక్యాన్ని చూసుకుందాము. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఇది ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే నిరీక్షణ లేని ప్రజలు కూడా ఎండిపోయినటువంటి వారే. మనం గమనిస్తే వీళ్ళు దేవుని ప్రజలుగా ఎంచబడతా ఉన్నారు, కానీ వారు దేవునికి దూరమైనందున వారు ఎండిపోయినటువంటి వారిగా వారు కనబడతా ఉన్నారు. ఒకసారి మనము ఇదే ఎహెజ్కేలు గ్రంథము ఒకసారి చూడండి. 36వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా చూద్దాం. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ దేశములోనికి మిమ్మల్ని రప్పించెదను. చూసారా, వీరు తమ స్వదేశములో ఉండకుండా ఆయా దేశములకు చెదరగొట్టబడినటువంటి వారిగా ఉన్నారు. కారణం ఏమిటంటే వారు దేవునికి విరోధముగా పాపము చేసిన ప్రజలుగా ఉన్నారు. కాబట్టి వారు అనేక దేశములకు చెదరగొట్టబడినటువంటి వారిగా ఉన్నారు. మనము 37వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా ఒకసారి చూస్తే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారెచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి. చూసారా, ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరముగా ఉన్నారు కాబట్టి దేవుణ్ణి విసర్జించిన వారిగా, దేవునికి విరోధముగా విగ్రహారాధన చేసిన వారిగా, మాట విననటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి వారు అనేక దేశములకు చెదరగొట్టబడినటువంటి వారిగా ఉన్నారు. అందుకని దేవుడు వారి యొక్క ఎండిపోయినటువంటి స్థితిని చూశాడు. ప్రవక్త అయినటువంటి ఎహెజ్కేలుతో చెప్తా ఉన్నాడు. వారందరూ కూడా చూడండి, ఇక్కడ మనము గమనిస్తే యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆయన లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేలీలే కాదు, ఆ దినములలోనే కాదు, ఈ దినములలో కూడా విశ్వాసులు ఆత్మీయతలో ఎండిపోవుటకు కారణమేంటి? విశ్వాసులు ఆత్మీయ జీవితంలో ఎండిపోవటానికి కారణమేంటో మనం ఈ దినమున తెలుసుకుందాం. మారు మనస్సు పొందుతారు, రక్షణ అనుభవంలోనికి వస్తారు, బాప్తిసం తీసుకుంటారు, కానీ దేవుడితో సహవాసము చేసేటటువంటి అనుభవము వారికి ఉండట్లేదు. అందుకని చాలామంది ఈ దినములలో సంఘములైతేమి విశ్వాసులైతేమి ఎండిపోయినటువంటి స్థితి కనబడతా ఉన్నది. ఒక్కసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము
మొదటి వచనాన్ని చూద్దాము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకిలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. చూసారా, చాలా మంది ఈ దినాల్లో దేవుని మందిరాలకు వస్తా ఉన్నారు, కానీ జీవించుచున్నాము, మేము క్రైస్తవులమే అని అనుకుంటూ ఉన్నారు, కానీ వారు ఆత్మీయతలో చచ్చినటువంటి వారిగా ఉన్నారని గ్రహింపు లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. ఇంకో చోట కూడా ఇలా రాయబడి ఉన్నది, సుఖభోగములలో జీవించువాడు జీవించిననో వాడు చనిపోయినట్లే అని. చూసారా, చాలా మంది ఈ దినములలో అదే కనబడతా ఉన్నది. దేవుని వెంబడిస్తూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం లోకాన్ని కూడా వెంబడిస్తూ ఉన్నారు. లోకముతో లోకులతో మమేకమై జీవిస్తూ ఉన్నారు. అందుకని వారు జీవిస్తున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతమైనటువంటి స్థితిలో వారున్నారు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చూసారా, ఇక్కడ ఎవరితో చెప్పబడతా ఉన్నది? ఈ ఎఫెసు సంఘముతో చెప్పబడతా ఉన్నది. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినములలో అనేక మంది నిద్రావస్థలో కనబడతా ఉన్నారు. యేసు ప్రభు రెండవ రాకడ వచ్చే సమయము ఆసన్నమైనప్పటికీ కూడా ఎండిపోయిన స్థితి వారిలో కనబడతా ఉన్నది. నిద్రిస్తున్నటువంటి స్థితి కనబడతా ఉన్నది. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ వారు మృతులై ఉన్నారన్న సంగతి వారు గమనించట్లేదు. నిజంగా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని చూడండి, వారు అలసత్వములో ఉంటే, నిద్రిస్తూ ఉంటే, ఆత్మీయంగా మృతమైనటువంటి స్థితిలో ఉంటే చూడండి, వాళ్ళు అలాగున మృతమైనటువంటి స్థితిలో ఉంటే దేవుడి వారి మానాన వారిని విడిచిపెట్టక పెందలకడని తన సేవకులను పంపి తన వాక్యము ద్వారా వారి మీద ప్రకాశింపజేసి తిరిగి వారిని ఎండిన స్థితి నుంచి లేవనెత్తాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనములను చూచినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రియమైనటువంటి వారలారా చూడండి, భూమిని ఏమి కమ్ముతున్నదంట? చీకటి కమ్ముచున్నదట, కటిక చీకటి కమ్ముచున్నదట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాబోయేటటువంటి పరిస్థితులను దేవుడు తన ప్రవక్త ద్వారా బయలుపరుస్తా ఉన్నాడు. భూమిని చీకటి కమ్ముతా ఉన్నది. ఇంకా ఎలాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయంటే కటిక చీకటి కమ్మబోతా ఉన్నది. అందుకని నిద్రించుచున్న నీవు మేల్కొనాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకస్తులైతే ఈ హెచ్చరికలను వారు తీసుకోవట్లేదు. దేవుళ్ళు భూమికి జరగబోయేటటువంటి ఆ కీడును గురించి, చీకటిని గురించి, కటిక చీకటిని గురించి, రాబో ఉగ్రతను గురించి, రాబో శ్రమలను గురించి లోకములో ఉన్నటువంటి ప్రజలు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ నీకు నాకు వాక్యము ద్వారా అది బయలుపరచబడతా ఉన్నది. అయినా ఇంతగా దేవుని వాక్యము నీకు ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా మాటి మాటికి పెందలకడనే తన సేవకుల ద్వారా దేవుడు వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నీవు నిద్రించేటటువంటి వ్యక్తివిగా ఉన్నట్లయితే ఎండిపోయేటటువంటి స్థితి నీలో కనబడుతుంది. చూడండి, నీవు
ఎండి ఉన్నావన్న సంగతి నీవు మర్చిపోయావో, నీవు మృతమైనటువంటి స్థితిలో ఉన్నానన్న సంగతి నీవు మరిచిపోయావు. మరిచిపోయి నేను బాగానే ఉన్నానులే, నేను దేవుని ఎరిగి ఉన్నానులే, దేవుని సన్నిధి నాకు తోడున్నదిలే అని నీవు అనుకుంటా ఉన్నావు. సంసోను కూడా అలాగే అనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, ఎప్పటి వలె తను విరజిమ్ముకొని లేవాలనుకున్నాడు. కానీ అతను తన ఆ వెంట్రుకలు క్షౌరము చేయబడిన సంగతి అతనికి తెలియదు. చూడండి, నీవు ఆత్మీయతలోనే ఉన్నావని నీవు అనుకుంటున్నావేమో, నీవు దేవుని కలిగి ఉన్నావని నీవు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ఎడబాసిన సంగతి, దేవుడు నిన్ను విడిచాడన్న సంగతి నీవు గ్రహించుకోలేకపోతే, ప్రియమైనటువంటి వారలారా, నీవు చాలా ప్రమాదంలో ఉన్నట్టు. చూడండి, ఎండిపోయిన ఆత్మీయ జీవితంలో ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ దగ్గర కూడా పెందలకడనే దేవుడు తన సేవకులను పంపుతూ ఉన్నాడు, తన వాక్యము ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. కానీ నీవు మేల్కొనలేకపోతా ఉన్నావు. ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుంటే నీవు గ్రహించుకోలేకపోతా ఉన్నావు. అసలు నీవు ఎండిపోవటానికి కారణం ఏమిటి? ఒక చెట్టు ఎందుకు ఎండిపోతుంది? ఒకసారి చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. మరి కొన్ని రాతి నేలన పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. ఏం లేదంట? చెమ్మ లేదంట. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినములలో మనుషులు విపరీతమైనటువంటి బిజీలో ఉన్నారు. కానీ వాక్యం అనే నీరును వారు కలిగి ఉండట్లేదు. వాక్యం అనేటటువంటి చెమ్మ వారు కలిగి ఉండట్లేదు. ఏదో క్యాలెండర్ మీద ఒక వాక్యం చదువుకోవటము, లేకపోతే సెల్ ఫోన్లో కొద్దిగా చదువుకోవటము, లేకపోతే ఒక అధ్యాయం చదువుకోవటము చేస్తా ఉన్నారు. కానీ వారిలో వాక్య ధ్యానం అనేటటువంటిది కనిపించట్లేదు, ప్రార్థన అనేటటువంటిది కనిపించట్లేదు. ప్రభు యొక్క ఆ సన్నిధి సహవాసము వారిలో కనిపించట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చూస్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలను చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చూసారా, చాలా మంది మనము గమనించినట్లయితే ఆ భక్తి జీవితంలోనే ఉన్నారు, మేము యేసును కలిగి ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ వారు ఏ సువార్త తట్టు తిరిగారంట? భిన్నమైనటువంటి సువార్త తట్టు తిరుగుతున్నారంట. ఆశీర్వాదపు బోధలు కావాలి, ప్రాస్పరిటీ గాస్పల్ కావాలి, చూడండి, వారికి దీవెనలు కావాలి, చూడండి, స్వస్థతలు కావాలి. అంతేగాని క్రీస్తును గుర్చినటువంటి ఆ లోతైనటువంటి మర్మము, సిలువను గుర్చినటువంటి ఆ మర్మము వారు ఎరగట్లేదు. అందుకని సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా కనబడుతున్నదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది తెరబొమ్మల వైపు, యూట్యూబ్ల వైపు దేవుని మందిరాన్ని మర్చిపోతా ఉన్నారు. యూట్యూబ్ల వైపు తిరుగుతా ఉన్నారు, తెరబొమ్మల వైపు తిరుగుతా ఉన్నారు. రకరకాలైనటువంటి వారికి ఇష్టం వచ్చిన రీతిగా భక్తి జీవితము చేస్తా ఉన్నారు. కానీ దేవుని వాక్య ప్రకారం, సిలువను గుర్చిన వార్త ప్రకారం మనుషులు నడిచేటటువంటి అనుభవంలో ఈ దినాల్లో లేదు. చూడండి, మనుషులు సులభమైనటువంటి భక్తి కొరకు వెతుకుతా ఉన్నారు, సులభమైనటువంటి ఆ భక్తి కొరకు వెతుకుతా ఉన్నారు. కానీ ఆత్మీయ లోతులలోనికి వెళ్ళట్లేదు. నా కొరకు సిలువ వేయబడిన యేసు త్వరలో రాబోతా ఉన్నాడు, మహిమతో రాబోతా ఉన్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి నాకు కూడా క్రీస్తుకు సమానమైనటువంటి మహిమ కావాలి. నేను ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన వాక్యమును ధ్యానించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, నన్ను నేను సరి చేసుకోవాలి, ఆ పెళ్లి కుమార్తెగా నన్ను నేను అలంకరించుకోవాలి అనేటటువంటిది ప్రక్కన పెట్టి సులభమైనటువంటి పద్ధతులను భక్తి జీవితంలోనికి తీసుకుని వచ్చారు. ఈ నవీన క్రైస్తవ జీవితంలో మనుషులు ఎలాగైపోయారంటే ఇన్స్టాంట్ భక్తిగా మారిపోయినది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. కీర్తన 106వ అధ్యాయము 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి అని అంటూ ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. ప్రియమైనటువంటి వారులరా, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులను, ఎలాంటి స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించాడు, ఎలాంటి పాప బంధకముల నుంచి దేవుడు నిన్ను విడిపించాడో ఆ సంగతిని నీవు మర్చిపోతా ఉన్నావు. ఎలాంటి పాపపు కట్ల నుంచి దేవుడు నిన్ను విడిపించాడో, చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను నడిపించి నిన్ను సపరేట్ చేసి నిన్ను ఆయనకు సొత్తైన జనముగా చేసుకుంటే, నీవేమో దానిని మరిచిపోయి ఏం చేస్తా ఉన్నావు? ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకుండా నీకు తోచినట్లుగా, నీ ఇష్టము వచ్చినట్లుగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవించేటటువంటి వ్యక్తివిగా ఉన్నావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు నిలబడగలవా? నువ్వు పచ్చగా ఉండగలవా? నీలో జీవం ఉంటుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు నీవు చెమ్మగలిగి ఉంటావు. ఇశ్రాయేలీలు అదే తమ స్వబుద్ధి మీద, తమ స్వచిత్తము మీద వారు ఆధారపడ్డారు. ఓ విశ్వాసి, నీవు కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే, ఆయన సన్నిధిలో ఆయన ఆలోచనను నీవు ఎరగకపోతే, ఆయన దగ్గర నీవు విచారించకపోతే, చూడండి, నీవు కూడా ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎండిపోవటకు మరొక కారణాన్ని కూడా చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాము. సూర్యుడు ఉదయింపగానే మాడి, చూడండి, సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చూసారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రతి చెట్టుకు కూడా తల్లి వేరనేటటువంటిది ఉంటది. ప్రతి చెట్టుకు కూడా తల్లి వేరనేటటువంటిది ఉంటది. కానీ ఆ వేరు లేనందున, చూడండి, ఎప్పుడైనా చెట్టు బాగా ఎత్తుకు వెళ్ళాలి అనంటే, ఏపుగా పెరగాలి అనంటే, తల్లి వేరు ఎంత లోతుగా వెళితే అంతగా నీరు సంగ్రహిస్తే, చూడండి, అంతగా నీటిని గ్రహించుకుంటే ఆ చెట్టు అంత ఏపుగా పెరుగుతుంది. లేకపోతే చూడండి, ఇక్కడ ఏం చెప్పబడతా ఉన్నదంటే, సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, నీవు ఎక్కడుంటా ఉన్నావు? పైన నాటబడినటువంటి వ్యక్తివిగా ఉంటా ఉన్నావా? ఆత్మీయ లోతులలోకి వచ్చేటటువంటి అనుభవం నీకు లేదా? నీ వేరు లోతుగా తన్నినట్టయితే చూడండి, నీ యొక్క చెట్టు అది ఏపుగా పెరుగుతుంది. అందుకని సూర్యుడు ఉదయించేటటువంటి ఆ సమయంలో వేరు లేనందున ఎండిపోయినది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 6వ వచనమును చూడండి. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినములలో ఎందుకు ఎండిపోతా ఉన్నారు? ఏదో కొత్తల్లో వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరచటమో, లేకపోతే అప్పులు తీసేయటమో, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించటమో, రోగము తీసివేయటమో, వ్యాధులు తొలగిపోవటమో, దెయ్యాలు వదిలిపోవటమో, చూడండి, వాటిని బట్టి వారు దేవుని మందిరానికి వస్తా ఉన్నారు. కానీ వారి వేరు తన్నేటట్లుగా,
వేరు లోతుగా వెళ్ళేటట్లుగా, దేవుని వాక్యము వారి హృదయములోనికి వెళ్ళేటట్లుగా వారి హృదయమును తెరిచినటువంటి వారు కాదు. వారి హృదయమును తెరిచినటువంటి వారు కారు. అందుకని ఏదైనా హింస, ఏదైనా శ్రమ, ఏదైనా కష్టము, ఏదైనా బాధ మరలా వారికి వచ్చిందనుకో, ఏమైపోతుంది? నేను ఇక్కడ ఏదో సుఖంగా ఉంటానని వచ్చాను కానీ, ఆరంభములో మాకు జరిగినవి కానీ ఇప్పుడు మేము అనుకున్నవి జరగట్లా, ఇప్పుడు మేము అనుకున్నవి జరగట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకులు ఇంకా ఎక్కడుంటున్నారు? ఏబిసిడీలు నేర్చుకునేటటువంటి పరిస్థితుల్లోనే ఉంటా ఉన్నారు. అందుకే పౌలు అంటాడు, మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు అవ్వవలసినటువంటి వారు. ఆరంభములో నేను మిమ్మును పాలతో పెంచాను గాని, చూడండి, ఇప్పుడు మీకు బలమైన ఆహారం పెట్టాలన్నా మీరు దాన్ని గ్రహించుకునేటట్టుగా లేరు అని అంటున్నాను. అంతే కదా? కొంతమంది ఎలా ఉంటారంటే, లోతైనటువంటి ఆత్మీయ మర్మములు వారు విన్నప్పుడు, చూడండి, యేసు ప్రభును చాలా మంది ఎందుకు విడిచిపెట్టి వెళ్ళారో తెలుసా? యోహాను సువార్తలో చెప్పబడుతుంది, నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు, అంచెదినమున నేను వాణ్ణి లేపుతాను అని యేసు ప్రభు చెప్తే, కొందరు దానిని అక్షరార్థముగా తీసుకొని ఏమనుకున్నారంటే, ఏంటి ఈయన శరీరాన్ని ఎలా తిననీయగలడు, ఈయన రక్తాన్ని ఎలా త్రాగనీయగలడు అని అప్పటి నుంచి ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. అది ఆయన, చూడండి, ఆయన మరణ పునరుత్థానములను గురించి చెప్పబడినదని వారికి గ్రహింపు లేదు. వారు ఏ ఏ ఏ మెట్టులో ఉన్నారు? శరీర మెట్టులో ఉన్నారు. వారు ఆత్మీయ మెట్టులోనికి రాలా. అందుకని అప్పటి నుంచి ఆయనను అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. అందుకని వాళ్ళ శిష్యులు 12 మందిని కూడా యేసు ప్రభు వారు అడిగాడు. ఏమని అడిగాడు? మీరు కూడా విడిచిపెట్టి వెళ్తారా అంటే, మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినములలో అనేక మంది సంఘములను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు, యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. చూడండి, సులభముగా వారికి ఎక్కడ సులభముగా ఉంటుందో, ఎక్కడ వారిని గద్దించరో, ఎక్కడ వారిని దిద్దరో, ఎక్కడ వారిని ప్రశ్నించరో, ఎక్కడ వారిని చూడండి సరిచేయరో, అలాంటి స్థలమునకు వెళ్ళిపోయేటటువంటి వారిగా ఉన్నారు. కారణం ఏంటి? వారి ఎండిపోయిన స్థితి కనబడతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఒకసారి చూడండి, 12వ అధ్యాయము సామెతలు 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. సామెతలు 12వ అధ్యాయము 3వ వచనం, భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ప్రియమైనటువంటి వారులారా, నీవు భక్తిహీనతలో నీవు ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో నీవు ఎండిపోయినటువంటి స్థితి కనబడదు. నీవు సంఘములో స్థిరపడేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండలేవు. ఆత్మీయ జీవితంలో స్థిరపడేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండలేవు. చూడండి, ఏమని చెప్పబడుతున్నది దేవుని వాక్యం, భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ప్రియమైనటువంటి వారలారా, నీ వేరెందుకు కదిలిపోతా ఉన్నది? ఎందుకు నీ కుటుంబము కదిలిపోతా ఉన్నది? ఎందుకు నీ యొక్క ఆత్మీయ జీవితము కదిలిపోతా ఉన్నది? నువ్వు భక్తిహీనమైనటువంటి కార్యాలు చేస్తా ఉన్నావు కదా, దేవుని దుఃఖపెడతా ఉన్నావు కదా, దేవుని సేవకులను దుఃఖపెడతా ఉన్నావు కదా, దేవునికి దూరం అవుతా ఉన్నావు కదా. ప్రియమైనటువంటి వారలారా, అందుకని భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతుల వేరు కదలదు. ఎంతమంది కదిలించాలనుకున్నా కానీ కదిలే ఛాన్సే లేదు. ఎందుకని? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని తప్పించును. దేవుడు వారికి తోడుగా ఉంటారు కాబట్టి నీతిమంతులను కదిలించటము
ఎవరికి సాధ్యం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకని వేరు లేకపోతే ఎండిపోతాం. ఎందుకు వేరు లేదు? ప్రియమైనటువంటి వారులారా చూడండి, అది రాతి నేల, అది రాతి నేల. చూడండి, అందుకని మారు మనసు పొందేటప్పుడే, రక్షణ పొందేటప్పుడే నీవు బహు లోతుగా తవ్వుకోవాలి నీవు. చూడండి, వ్యవసాయదారుడు తను విత్తనములు చల్లక ముందు దానిని అంతటిని దున్ని రాళ్ళు తీసివేసి, ముళ్ళ తుప్పలు తీసివేసి, చూడండి గట్టిగా ఉన్నటువంటి ప్రాంతాలను అన్నిటిని కూడా వాటిలో ఉన్న గచ్చ పొదలను, ముళ్ళ పొదలను, ఆ రాళ్లను తొలగించేసి ఆయన నాటుతాడు. చూడండి, వాక్యం ప్రకటించేవారు అందరికీ ప్రకటిస్తా ఉన్నారు కదా. మరి కొందరెందుకు ఒకలాగుంటున్నారు, కొందరెందుకు ఒకలాగుంటున్నారు అనంటే, చూడండి, నీ హృదయంలో ఉన్నటువంటి పాపపు బండలు నీవు తీసివేసుకోవట్లేదు. నీ హృదయంలో ఉన్నటువంటి పాపపు బండలు నీవు తీసివేసుకోవట్లేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, బండ ఉందని చెప్తే కూడా నీ కోపం వస్తా ఉంది. నీ హృదయంలో ఫలానా పాపపు బండ ఉంది, దాన్ని తొలగించుకో అన్నావు అనుకో, నువ్వా నాకు చెప్పేది అన్నట్టుకుంటున్నా. ఎలా వెళ్తుంది? వేరు ఏ రీతిగా లోనకు వెళ్ళిపోతాది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దినములలో అనేకమైనటువంటి ఆ హృదయములలో ఎలా ఉన్నాయంటే పాపపు బండలు అక్కడ ఉన్నవి గనుక వేరు దేవుని యొక్క వాక్యము ఎంత ప్రకటించినప్పటికీ చూడండి ఏమవుతుంది, లోనకు వెళ్ళట్లా. దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నది. వేరు లోనకు వెళ్లకుండా, నీలోని పాపపు బండలు తీసివేసుకోకుండా, దేవుని వాక్యానికి నీవు చోటివ్వకుండా, ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఎంతకాలము నీవు అలాగుంటే నీవు త్వరలో ఎండిపోయేటటువంటి వ్యక్తివిగా ఉంటావు. దేవుని సేవకులు ఈ మధ్య కాలంలో నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుమని సిరీస్, అలాగే మరలా ఇంకోటి మొదలు పెట్టారు. అదేంటి? నీ కంటిలో ఉన్న దూలము నేర్చక ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు తీయనేలా. చూడండి, అవి వింటూ ఉన్నప్పుడు నన్ను నేను సరి చేసుకుంటా ఉన్నాను. నిజమే కదా, ఎప్పుడు బోధించేటటువంటి వారం ఎదుటివారి లోపములు కనబడతాయి కానీ మా లోపములు మాకు కనబడవు. అందుకని దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఈ దినములలో నా లోపములు కూడా నేను సరి చేసుకుంటా ఉన్నాను. ఎందుకని? సరి చేసుకోకపోతే, ఆ బండలు తీసివేసుకోకపోతే, చూడండి చిన్నదే కదా అనుకుంటాం. ఈ దినములలో ఎవరికి విరోధంగానైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే వారి దగ్గరికి వెళ్ళి తగ్గించుకొని సారీ చెప్పటం కూడా నామోషిగా ఫీల్ అవుతా ఉన్నా. నిన్ను ఏమి ఏలుబడి చేస్తా ఉన్నది? నిన్ను సాతాను ఏలుబడి చేస్తా ఉన్నదా? క్రీస్తు ఏలుబడి చేస్తా ఉన్నదా? ఎవరు ఏలుబడి చేస్తా ఉన్నారు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడెత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటే, క్రీస్తు మాట్లాడుతూ ఉంటే నీ ఎవరి కాడెత్తుకుంటా ఉన్నావు? గర్విష్ఠుడైనటువంటి సాతాను కాడి ఎత్తుకుంటా ఉన్నావా? గర్విష్ఠుడైనటువంటి సాతాను కాడి ఎత్తుకుంటా ఉన్నావా? నెట్టివేయబడిన, పరలోకము నుండి త్రోసివేయబడిన వాని కాడెత్తుకుంటా ఉన్నావా? ఆ కాడెత్తుకుంటే నువ్వు కూడా త్రోసివేయబడతావు. నువ్వు అనుకోవచ్చు, నేను ఎందుకు తగ్గించుకోవాలి? యేసు ప్రభు ఎందుకు తగ్గించుకున్నాడు? మహాకాశముల మీద అత్యున్నత సింహాసనమందు కూర్చుండేటటువంటి ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని శిలువ మరణమందునంతగా తను తాను తగ్గించుకొని తన మహిమను విడిచిపెట్టి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడే. ఆయనే నిన్ను నన్ను రక్షించడానికి అంతగా తగ్గించుకుంటే నేనెంత తగ్గించుకోవాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీలో వేరు లోతుగా పారినట్లయితే నువ్వు ఏపుగా పెరిగేటటువంటి దాన్ని.
ఏపుగా పెరిగేటటువంటి వ్యక్తివి, నీలో జీవం ఉండేది. శ్రమ వచ్చినా నువ్వు నిలిచి ఉంటావు, కష్టం వచ్చినా నిలిచి ఉంటావు. వాక్యము నిమిత్తము ఏ శ్రమ వచ్చినా కానీ నీవు నిలిచి ఉంటావు. కానీ నువ్వు ఎండిపోతా ఉన్నావు. కారణం ఏంటి? వేరు లేనందున, రాతి నేల కాబట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే మూడోదిగా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం ఒక్కసారి చూడండి. 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. చూసారా? కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తరచూ వర్షం పడకపోతే ఏమైందండి? తరచూ వర్షం పడకపోతే, మాటి మాటికి వాక్యము చేత నీవు ఉదక స్నానము చేయింపబడకపోతే, వాక్యము వినకపోతే, వాక్యము ధ్యానించకపోతే, వాక్యమనే వర్షము నీ మీద వర్షింపకపోతే, చూడండి, అందుకని చాలా మంది వాక్యము వినకుండా తమ చెవులను తప్పించేటటువంటి వారిగా ఉంటున్నారు. ఎందుకు ఎండిపోతా ఉన్నారు? వర్షము లేకపోవటను బట్టి, నీరు లేక ఎండిపోయినా. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఎలా ఉన్నది? ఆదివారం ఒక పూట వస్తే సరిపోతుందా? అది కూడా 4 వారాలకు ఒక్కసారి వస్తే సరిపోతుందా? ఇంకొంతమంది ఉంటారు పండగకు వచ్చేటటువంటి క్రైస్తవులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీకు తరచూ వర్షం అవసరం లేదా? మొక్కకు చూడండి, ఏలియా దినములలో 3.5 సంవత్సరము వర్షము లేక దేశము కరువుతో అల్లాడిపోయింది. దేవుడు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. వాగు దగ్గరికి వెళ్ళమంటే అక్కడ వర్షము కొంతకాలము అక్కడ ఆ నీరు తాగి దేవుడు పంపించేటటువంటి ఆహారాన్ని భుజించాడు. కానీ కొంతకాలమైన తర్వాత వర్షము లేకపోబట్టి, నీరు లేకపోబట్టి, ఎండిపోవటను బట్టి మరలా చూడండి, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పోషణ నిమిత్తము దేవుడు భారం కలిగి ఉన్నాడు. కరువు కాలమున కూడా, వర్షము లేని సంవత్సరములలో కూడా దేవుడు తన పిల్లలను పోషించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. నీవు ఆయనకు లోబడినటువంటి వ్యక్తి అయినట్లయితే, ఆయనకు భయపడేటటువంటి వ్యక్తి అయినట్లయితే, ఆయన వాక్య ప్రకారం జీవించేటటువంటి వ్యక్తి అయితే నువ్వు ఎండిపోవు. వర్షము లేని కాలములో కూడా నువ్వు ఎలా ఉంటావంటే, చూడండి, యెహోవా ధర్మశాస్త్రము చదివేవారు ఎలా ఉంటారంట? నీటి కాలువన యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్టుగా ఉంటారు. ఒక్కొక్కసారి వర్షము లేకపోయినప్పటికీ కూడా చూడండి, నీకు అసలే అప్పుడప్పుడు వాక్యం వింటా ఉన్నావు, ఎప్పుడో ఒకసారి దేవుడి సన్నిధికి వచ్చి వెళ్తా ఉన్నావు. చూడండి, వాక్యము లేని దినములలో, చూడండి, వాక్యము లేనటువంటి దినములు కూడా కరువు కాలం రాబోతా ఉన్నదంట. భూమి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనుషులు వెతికేటటువంటి కాలం కూడా రాబోతా ఉన్నదంట. ఉన్న పలంగా చర్చిలు బంద్ చేసి జైళ్ళల్లో వేశారనుకో, నీకు అసలు వాక్యమే లేకపోతే అక్కడికి పోయి ఏం ధ్యానించుకుంటావు? అక్కడికి పోయి ఏమి నెమరేసుకుంటావు? నిన్ను నీవు ఎలా బలపరుచుకుంటావు? ఎలా నీవు నిలబడగలవు దేవుని కొరకు? ప్రియమైనటువంటి వారులారా, వాక్యము నీ చేతుల్లో ఉండాలా. చూడండి, వాక్యము నీ హృదయంలోనికి రావాలా. వాక్యము చేతుల్లో ఉండాలా, నోటిలో చదువుకోవాలా, తర్వాత అది హృదయంలోనికి వెళ్ళిపోవాలి. చూడండి, ఎందుకని పిల్లలకు బాల్యం నుంచే ఆ వాక్యాలు బట్టిస్తాం? సండే స్కూల్ పిల్లలకి ఎందుకు వారి చేత మాటి మాటికి చదివిస్తాం?
ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకానొక కాలం రాబోతా ఉన్నది, కష్టకాలం రాబోతా ఉన్నది, చీకటి భూమిని కమ్మబోతా ఉన్నది, కటిక చీకటి భూమిని కమ్మబోతా ఉన్నది. అలాంటి సమయంలో నీ అంతరంగములో ఉన్నటువంటి వాక్యము చేత నీవు జీవిస్తావు. నీ హృదయములో ఉన్నటువంటి వాక్యము చేత నీవు జీవిస్తావు. ఆయన జీవము నీలో ఉన్నట్లయితే కరువు కాలం వచ్చినప్పటికీ కూడా, వర్షము లేని సంవత్సరములు వచ్చినప్పటికీ కూడా, వాక్యము దొరకనటువంటి సంవత్సరం వచ్చినప్పటికీ కూడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఎండిపోయేటటువంటి స్థితిలో ఉండవు. నువ్వు ఎండిపోవటకు దేవుడు నిన్ను నాటలా. లోకములో నుంచి ప్రత్యేకపరిచి ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి ఆయన ఒక స్థలమును చూచి సిద్ధపరిచి అక్కడ ద్రాక్ష వనమును నాటినట్టుగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఆయన నాటాడు. లోకములో నుంచి ప్రత్యేక జనాంగంగా మనల్ని పిలుచుకున్నాడు. ఆయనకు సొత్తు అయినటువంటి ప్రజలుగా ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కానీ ప్రియమైనటువంటి వారలారా, మరి ఎండిపోయినటువంటి స్థితి నీలో ఎందుకు కనబడతా ఉన్నది? నీలో వేరు లేదు, నీలో చెమ్మ లేదు, నీలో నీరు లేదు, నీకు తరచూ వర్షము రావట్లేదు. చూడండి, దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుతాను. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. చూసారా, నువ్వు వేరుగా ఉండి నువ్వు ఫలించడం సాధ్యము కాదు. వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు, అటివాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. చూడండి, దేవునికి దూరముగా ఉండి, క్రీస్తుకు దూరముగా ఉండి నీవు ఫలించటం సాధ్యం కాదు. నువ్వు ఎండిపోతావు. అదే కదా ఇక్కడ చెప్పబడతా ఉంది, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అంతే కదా, ఎండిపోయినవి దేనికి పనికొస్తాయి? జీవము లేనివి దేనికి పనికొస్తాయి? కాల్చివేయబడటానికే కదా. ఓ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎప్పుడో నీవు మారు మనసు పొందిన కొరతలో వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉండేది, ప్రార్థన పట్ల ఆసక్తి ఉండేది, దేవునిలో నిలిచి ఉండేటటువంటి వ్యక్తివిగా ఉండేవాడివి. ఇప్పుడు నువ్వు మరలా లోకం వైపు చూస్తా ఉన్నావు. మరలా లోకుల యొక్క ఆ లోకము యొక్క అభివృద్ధిని చూస్తా ఉన్నావు. లోకములో ఏదో కూర్చుకోవాలనుకుంటా ఉన్నావు. జాగ్రత్త, నువ్వు ఎండిపోతావు. దేవునికి వేరై ఉండి నీవు జీవము కలిగి ఉండలేవు. ఆయనలో లేకపోతే నీలో జీవం ఉండదు, నువ్వు ఫలించవు, నీవు ఎండిపోతావు. అవి ప్రోగు చేయబడి అగ్నిలో పారవేయబడతాయి. జాగ్రత్త, ఏది విలువైందో నువ్వు గ్రహించుకోకపోతున్నావు. ఏది విలువైనది? పరలోక ధనము విలువైనదా, ఈ లోకపు ధనము విలువైనదా? కొంతమంది ఒకవేళ చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా పరలోకంలోనికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా కన్నీరు ఉంటుందంట. మరి కన్నీరు ఉండదు, కష్టం ఉండదని చెప్పబడుతుంది. అంటే ఏ కన్నీరు ఉంటుంది అని అంటే, అయ్యో ఇదిగో నేను తక్కువగా చూసినటువంటి సహోదరుడు, నేను తృణీకరించినటువంటి సహోదరి ఏమిటి ఇంత మహిమలో ఉన్నది పరలోకములో, నేనేమిటి ఇంత బీదరికంగా ఉన్నాను, నేను అక్కడేదో గొప్పవాణ్ణని అనుకున్నానే, అక్కడ నేనేదో గొప్పదాన్నని అనుకున్నానే. చూడండి ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్త. దేని కొరకు నీవు వెంపర్లాడుతూ ఉన్నావు? దేని కొరకు పరుగులెత్తుతా ఉన్నావు? దేవుని సన్నిధిని కూడా నిర్లక్ష్యం చేస్తూ నీవు దేని కొరకు పరుగులెత్తుతున్నావో జాగ్రత్త. అది నీ ఆత్మీయ జీవితం కొరకు చెప్పబడుతున్నదే కానీ నీ మీద ఏ విధమైనటువంటి పగతో కాదు.
నువ్వు ఎండిపోకూడదనే చెప్పబడతా ఉన్నది దేవుని వాక్యం. నా మాటలా ఇవి? ఏమని చెప్పదు? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, కాలిపోవటానిగా దేవుడు నిన్ను రక్షించింది, కాలిపోవటానిగా నిన్ను దేవుడు ప్రత్యేకపరిచినది, కాలిపోవటానిగా ఎండిపోవటానిగా దేవుడు నిన్ను లోకములో నుంచి వేరు చేసింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఏ ఫలములంట? మంచి ఫలములు. చాలా మంది ఫలిస్తున్నాం అనుకుంటున్నారు. వారి ఫలములు అవి ఫలములు కాదు, అవి కారు ద్రాక్షలు, అవి చేదైనటువంటి ఫలములు, అవి మనుషులకు ఉపయోగకరంగా ఉండదు, అవి దేవునికి ఉపయోగకరంగా ఉండదు. కాని ఫలములు ఫలిస్తా ఉన్నారు, చేదు ఫలములు ఫలిస్తా ఉన్నారు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రాబో ఉగ్రతను ఒక్కసారి ఆలోచించవా? రాబోయేటటువంటి తీర్పును గురించి ఆలోచించవా? ఈ శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన వాటిని గురించే నిత్యము ఆలోచిస్తూ వాటిని గురించే నీవు చింత కలిగి ఉంటున్నావేమో. నీవు అనుకోనని గడియలో దేవుడు నిన్ను సంధిస్తే, నీ టైం అయిపోయింది, నీవు ఈ లోకము నుండి వచ్చేయనంటే నువ్వు ఎలాంటి ఫలములు ఫలించావో ఒక్కసారి ఆలోచించు. ఎలాంటి ఫలములు ఫలిస్తా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. కారు ద్రాక్షలు కాస్తా ఉన్నావా? చేదు ఫలములు ఫలిస్తా ఉన్నావా? కాని ఫలములు నీవు ఫలిస్తా ఉన్నావా? ఆత్మీయ ఫలములు ఫలించేటటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. 1 యోహాను 1వ అధ్యాయము, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరితో నీ సహవాసం ఉన్నది? ఎందుకు నీవు ఫలించట్లేదు? తండ్రితో నీకు సహవాసము లేదు. చూడండి, కుమారునితో నీకు సహవాసము లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరితో నువ్వు సహవాసం చేస్తా ఉన్నావు? లోకులతోనా? లోకస్తులతోనా? క్షయమైపోయే వాటితోనా? దేనితో నీవు సహవాసం చేస్తా ఉన్నావు? ఎలాంటి సహవాసం దేవుడు మనకిచ్చాడు? తండ్రితోనూ ఆయన కుమారునితోనూ ఆ సహవాసం చేసేటటువంటి భాగ్యాన్ని ఆయన మనకిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన సహవాసం కలిగి ఉంటే నీవు ఎండిపోయేటటువంటి వ్యక్తివిగా ఉండవు. ఆయన సహవాసము కలిగి ఉన్నట్లయితే, తండ్రితో సహవాసము, కుమారుడితో సహవాసము కలిగి ఉన్నట్లయితే నీవు ఎప్పుడూ ఎండిపోయేటటువంటి వ్యక్తిగా ఉండవు. ఎలాంటి సహవాసం మనకు దొరికిందండి? ఈ సహవాసాన్ని మనం పోగొట్టుకోవచ్చా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగునని మనము తప్పించుకుంటాము? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంత గొప్ప రక్షణను ప్రధానమంత్రికి లేనటువంటి రక్షణ, రాష్ట్రపతికి లేనటువంటి రక్షణ, లోకంలో ఎన్నికైనటువంటి పదవులలో ఉన్నటువంటి వారికి లేనటువంటి రక్షణ, అల్పుడవు అయోగ్యుడవు, చూడండి, ఎన్నిక లేని వాడవు, లోకములో తీసివేయబడినటువంటి మన అందరికీ ఈ రక్షణ భాగ్యాన్ని, ఆయన కుమారుని సహవాసాన్ని మనకు ఆయన ఇచ్చాడే. ఎంత గొప్పగా మనం ఫీల్ అవ్వాలా? మరలా ఎందుకు లోక సహవాసానికి వెళ్తున్నావు? నువ్వు ఎండిపోవటానికి కారణం ఏంటి? దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి దేమ
ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి తెస్సలోనికేకు వెళ్ళింది. కొంతకాలం భక్తి చేశాడు దేమా, పౌలుతో సహవాసం చేశాడు. భక్తి మీద విరక్తి పుట్టింది గామాల. లోకాన్ని స్నేహించాడు. లోక స్నేహాన్ని చూడండి. అందుకని కొంతమంది గమనించినట్లయితే తమ కొరకు ప్రార్థన చేసే భక్తులను, తమ కొరకు ప్రార్థన చేసే సేవకులను కూడా పోగొట్టుకుంటారు. అది ఎంత దురదృష్టకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యము నీతో మాట్లాడుతా ఉన్నది. దేవుని కాపుదలలో నుంచి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావా? దేవుని సేవకులు ఒకవేళ నీ మీద బాధపడి నీ గురించి ప్రార్థన మానివేసే పరిస్థితి ఏమన్నా కలుగుతా ఉన్నదా? అందుకే పౌలు అంటాడు, ఫలానా వ్యక్తిని నేను సాతానుకు అప్పచెప్పాను అంటాడు. సాతానికి ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది అని అంటే, సాతాను శిక్షిస్తే, సాతాను బాధ పెడితే, సాతాను తొందర కలగజేస్తే మరలా నా దేవుడి వైపు తిరుగుతాడని, ఆ కష్టకాలంలో మరలా దేవుడికి మొరపెట్టి దేవునికి దగ్గరవుతాడని, అతన్ని కాపాడు అనకుండా అతన్ని సాతానుకు అప్పచెప్పేశాడని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు ఎవరు తెచ్చుకోకూడదు. నీవు ఎండిపోయే పరిస్థితులు తెచ్చుకోకూడదు. నీవు జీవము కలిగి ఉండాలి. జీవము కలిగిన దేవుని సేవించేటటువంటి వ్యక్తివిగా, ఆయన కుమారుని సహవాసము కలిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. ఇలాంటి సహవాసాన్ని పోగొట్టుకుంటే నువ్వు ఎండిపోక ఏమైపోతావు? చూడండి, ఇశ్రాయేలీలు అదేనండి. అదే కదా. మూలవాక్యంలోనికి మనం వెళ్తే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మూలవాక్యంలోనికి మనం వెళ్తే ఇక్కడ ఏం చెప్పబడతా ఉన్నది? యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడైనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎండిపోయినవి అయినా కానీ దేవుడు కనికరం కలిగిన వాడు. నీవు ఏ స్థితిలో ఎండిపోయావో, ఓ విశ్వాసి, నీవు ఏ స్థితిలో ఎండిపోయావో, దేవునికి దూరమై ఎండిపోయావో. ఇశ్రాయేలీలు తమ దేవుణ్ణి మరచి తమ ఇష్టానుసారంగా జీవించి వారు సకల దేశములకు చెదరగొట్టబడి ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల మీద కృప కలిగిన దేవుడు, నా పేరు పెట్టబడిన నా జనులని ఆయన వారి మీద కృప చూపుతూ తన ప్రవక్తను పంపించి వారిని అందరినీ సమకూర్చి వారిని హెచ్చరించి వారికి మరలా జీవము కలుగునట్లుగా ప్రవచించమని ఆజ్ఞయిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యము నీవు వింటుండగా, దేవుని వాక్యము నీకు వినబడుచూ ఉండగా, దేవుని వాక్యము నీ హృదయంలోనికి తీసుకొని ఎండిన స్థితి నుంచి నీవు విడిపింపబడి మరలా నీవు చెమ్మ కలిగేటట్లుగా చేసుకొని, నీరు కలిగేటట్లుగా చేసుకొని నిత్యము సంఘములో వాక్యం అనేటటువంటి వర్షము కురుస్తూ ఉండగా, ఆ వాక్యముతో నీవు ఉదక స్నానము చేయబడితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎండిన నీ స్థితిని, ఎండిన ముద్దు నుంచి మరలా ఏమవుతుంది? చిగురు పుట్టకొస్తుంది. నీలో మరలా ఆ భక్తి మీద ఆశ, దేవుని మీద ఆశ, దేవుని రాజ్యం పట్ల ఆసక్తి పోగొట్టుకున్న నీవు తిరిగి దాన్ని సంపాదించుకుంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది ప్రభు వచ్చేటటువంటి దినాలు. ప్రభు రాకడ సమయము ఆసన్నమైనది గనుక వచ్చుచున్న ఆయన ఆలస్యం చేయక త్వరలో రాబోతా ఉన్నాడు. నీవే స్థితిలో ఉన్నావో, ఎండిపోయి ఉన్నావో, మరొకసారి దేవుడు తన వాక్యము ద్వారా ఈ దినమున నీతో మాట్లాడాడు. ఆ వాక్యమునకు నీ హృదయంలో చోటిస్తే, నీలో అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపపు బండలను నీవు తొలగించుకుంటే, గర్వం అనే బండ, అహంకారం అనే బండ, అసూయ అనేటటువంటి బండ, చూడండి సహించలేనటువంటి బండ, మత్సరం అనేటటువంటి బండ, ప్రేమహీనత అనేటటువంటి బండ, ఈ బండలన్నీ నువ్వు తొలగించుకుంటే దేవుని వాక్యం నీలోనికి వెళ్తుంది. నీ హృదయము మెత్తన చేయబడుతుంది.
వేరు లోనకు తన్నుద్ది, వేరు లోనకు తన్నుద్ది, నువ్వు ఏపుగా పెరుగుతావు. అందుకని ఒకని ఆరంభము ముఖ్యము కాదు, ఒకని అంతము ముఖ్యము. ఒకని ఆరంభం ముఖ్యము కాదు, ఒకని అంతము ముఖ్యము. ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ మస్ట్ బి హెవెన్. నీ జీవిత అంతము పరలోకమయమై ఉండాలి. లేకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎండిపోయిన స్థితిలో అలాగే ఉంటే, అగ్ని ఆరని పురుగు చావనటువంటి ఆ భయంకరమైనటువంటి స్థలములలో విసిరివేయబడిన తర్వాత నీ పరిస్థితి ఎంత అధ్వానంగా, అయ్యో 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 మా సేవకుల మాట వినకపోతుమే, మా బోధకుల మాట వినకపోతుమే, అయ్యో అయ్యో అని కేకలు వేసే పరిస్థితి అట. ఎందుకు ఆ పరిస్థితి? దేవుడు నీకు టైం ఇస్తా ఉన్నాడు. దేవుడు నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము, అనుకూల సమయమందు నీ మొర్ర ఆలకించితే నీ రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అంటా ఉన్నాడు. అందుకని దేవుడు ఈ దినమున వాక్యము ద్వారా నీతో మాట్లాడాడు. నువ్వెక్కడ ఎండిపోయావు? ఎన్నాళ్ళు దేవుని మందిరానికి దూరమయ్యావు? ఎన్నాళ్ళు దేవుని సన్నిధికి దూరమయ్యావు? ఎన్ని బుధవారాలు పోగొట్టుకున్నావు? ఎన్ని శనివారాలు పోగొట్టుకున్నావు? ఎన్ని ఆల్ నైట్లు పోగొట్టుకున్నావు? ఎన్ని ఉపవాస ప్రార్థనలు పోగొట్టుకున్నావు? ఎన్ని నియామక దినములు పోగొట్టుకున్నావు? ఎన్ని దినములైనది నీ ఇంట్లో దేవుని సన్నిధిలో ప్రత్యేకముగా గడపటము ఎన్ని దినములైనది? వాక్యము కుదురుగా కూర్చొని ఎన్నాళ్ళైనది? వాక్యాన్ని నువ్వు ధ్యానించినది? లే, నిద్రించుచున్న నీవు మేల్కో, లెమ్మో, తేజరిల్లము, వెలుగు నీ మీదికి వచ్చింది. ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తా ఉన్నది. చీకటి కమ్మబోతా ఉన్నది లోకాన్ని, కటిక చీకటి కమ్మబోతా ఉన్నది. నీవు అర్థం చేసుకుంటే దేవుడు నీ మీద ఉదయించటానికి, ఆయన వాక్యము ద్వారా నీ మీద ఉదయించటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మోకరిస్తావా? ప్రార్థన చేస్తావా? నీ ఎండిన స్థితిని గ్రహిస్తావా? నీ వేరు లేని స్థితిని గమనిస్తావా? పాపపు బండలతో వేరులోనకి తన్నకుండా నీవు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితిని గమనించి నీలో ఉన్నటువంటి ఆ పాపపు బండలు తొలగించుకుంటావా? మోకరించండి, ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం.